మాతృదేవోభవ. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. ఆ భావోద్వేగములు ఆ అఖంక్రియలు గొప్పల్ తిప్పలేమయ్యనో. జగన్మాత దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కన్పింపదు. ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరౌను నారౌను తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 294వ భాగానికి స్వాగతం పలుకుతాం. హృదయవల్లి మల్లికా పుష్పమా. హృదయం అనేటువంటి తీగకి అమ్మవారి భక్తి అనేటువంటి మల్లికా పుష్పం పుయ్యాలి. భగవంతుని యందు భక్తి అనే మల్లె పువ్వు ఈ హృదయం అనే తీగకి పుయ్యపోతే ఈ జీవితమే దండగ. అంతిమంగా పొందవలసింది ఆత్మజ్ఞానం. దానికి ఉన్న సాధనాల్లో భక్తి చాలా గొప్పది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఆ భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నిన్ను నువ్వు తెలుసుకోవడమే భక్తి అని వివేక చూడామణిలో శంకరాచార్య చెప్పిన మాట. దాన్నే ఈ అధ్యాయంలో అటు కృష్ణుడు, ఈ భాగంలో అటు కృష్ణుడు అటు రామదాసు కూడా సోదాహరణంగా వివరిస్తున్నారు. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. చూడండి, భక్తి అనేది ఆ మాట అసలు ఎంత అపార్థానికి గురైందో లోకంలో. మన దృష్టిలో భక్తి అంటే గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు పూజలు అంతే. ఇంకా శివరాత్రి నాడు శివుడు గుళ్ళోకి వెళ్ళి తీరాలంతే. ఇంకా 1,000,000 మంది పెడతారు. మర్నాడు శివుడు పార్వతే, ఇంకెవరు లేరు అక్కడ. శివరాత్రి కథ వినాలి. విన్నది ఏం చేయం. కథ శివరాత్రి కథ అంతా ఏమిటి? బ్రహ్మ, గోవు, మొగలు పువ్వు. అబద్ధం ఆడడం వల్ల శిక్ష పడింది. మనం విచిత్రం ఏంటంటే మొగలు పువ్వు పెట్టకుండా ఉంటాం, అది పాటిస్తాం. ఆవు ముఖం చూడొద్దన్నా కూడా చూడకూడదు. అసలు మన ముఖం మనమే చూడంగా ఇంట్లో ఎవరి ముఖం చూసాం కనుక ఆవు ముఖం చూడడానికి. అందరూ చూసేది చావు ముఖమే, ఆవు ముఖం ఎక్కడ చూశారు? అదో పెద్ద విషయం కింద ప్రచారం చేస్తాం. ఆవు ముఖం చూడకూడదమ్మా. ఎంత శాస్త్రాలు చెప్పేస్తారో ఏమిటో అంత నేరం. ఆవు ఒకసారి అబద్ధం అండి, మనం రోజు చేసే పని అదే. మరి మన ముఖం బ్రహ్మదేవుడు నిజమే అబద్ధం ఆడాడు, చూడకుండా చూశాను. పాపం ఏకంగా పూజ లేకుండా పోయింది. ఆయన భగవంతుడిని చూడలేదని చెప్పాడు, చూశానని చెప్పాడు. అబద్ధం కూడా ఒక చాలా గొప్ప అబద్ధం. అది భగవంతుడిని చూశానని చెప్పాడు. అలాంటి వాటికి అసలు అబద్ధం చెప్పినా మంచిదే. అది గొప్ప విషయం. అది లౌకికంగా చాలా చిన్న ప్రయోజనాల కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం. మరి మన మొహం చూడడం ఎవరికైనా ఎంత పాపం అండి. ఇది శివరాత్రి కథ. మనం అబద్ధం ఆడడం మానేయాలి. ఆడిన అబద్ధాలకు పశ్చాత్తాపడాలి. ఇవి ఏమి చేయం. మనం కథ మీద వేసాను, అక్షంతలు వేసుకున్నాం అంతే. ఇది తత్వతః తెలియనంత కాలం భక్తి అనే మాటకి ఈ అపార్థాలకు గురి. భక్తి అంటే అదే అనుకుంటాం మనం. ఏటా తిరుపతి వెడతాం, ఏటా అన్నవరం, ఇవి ఉపయోగం దానికి. రోజు హోటల్కి వెళ్ళాం, ఇవే అంతే. అలా అయిపోతాయి ఇవి. తిరుపతి వెళ్ళినా మనం ఏం మారలా, అన్నవరం వెళ్ళినా మనం ఏం మారలా, ఏమీ మారలేదు. ముందుకి వెళ్ళొచ్చాం అంతే. దానివల్ల అక్కడ ఆదాయంతో పాటు అవినీతి పెరగచ్చునేమో కానీ మనలో మార్పు లేదు, అక్కడ మార్పు లేదు. అక్కడ ఉంది మార్పు, చాలా మార్పు వచ్చింది. ఇదివరకు నీతిగా ఉండేవి ఇప్పుడు అవినీతి మయం అవుతున్నాయి. డబ్బు పెరిగిన కొద్దీ అవినీతి పెరుగుతుందండి, అనుమానం వెళ్ళ. ఇక్కడ ఎవరికి దేవుడు అంటే భయం ఉండలేదు. మళ్ళీ అందరూ దేవుడి గురించి మాట్లాడేవాళ్ళే. స్వామివారి దగ్గర ఎవరికైనా ఉద్యోగం వస్తే ఇష్టం లేనివాడు అంటాడు. ఆ ఉద్యోగం ఎవరికో ఒక అబ్బాయికి వచ్చింది అనుకోండి, వాడికి రావడం ఇష్టం లేనివాడు ఒకడు ఉంటాడు. ఈ బంధువుల్లోనే ఉంటారు ఈ మేళాలు. స్వామి దేవుడు సొమ్ము తినేవాడు బాగుపడలేదురా అంటాడు. ఎందుకంటే వాడు ఉద్యోగం రావడం వీడికి ఇష్టంలా. దేవుడు దగ్గర ఉద్యోగం చేసి ఆ సొమ్ము తినే బాగుపడకపోతే దేవుడు సొమ్ము లంచాల రూపంలో వేసేసిన వాడు బాగుపడతాడండి. ఈ మాట్లాడిన వాడు లంచాలు వేసిన వాడు. ఎందుకంటే వీడికి వచ్చిన ఉద్యోగం లేదా వీళ్ళకి వచ్చిన ఉద్యోగం వాడికి రావడం వాడికి ఇష్టం లేదు. వాడు నిజాయితీగా కష్టపడి పాపం ఏదో దేవుడి దగ్గర నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి వచ్చాడు. ఎవరికో పెద్దండ్రికి కావచ్చు, మేనమావకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, దగ్గర బంధువులకు కావచ్చు. హర్షించారండి. ఎందుకంటే రావడం ఇష్టం లేదు కాబట్టి. ఏదో అమెరికాలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందని చెప్పారు అనుకోండి, ఈ మధ్య అమెరికాలో హత్యలు జరుగుతున్నాయి అంటారు ఇష్టం లేకపోతే. అంటే వీడు చచ్చిపోవాలి ఇక్కడ అన్యాయంగా. వాడికి వచ్చిందని సంతోషం కాదు. ఇవి ఈ బుద్ధులు మారనంత కాలం మనం భక్తి ఎంత చేసినా ఒకటే. భగవంతుడు చివరిసారిగా చెబుతున్నాడు ఆ మాట.
నవజీవన వేదం ముగిస్తూ భగవద్గీత ముగిస్తూ చెబుతున్నాడు. భక్త్యా మామభిజానాతి. నిజమైన భక్తి అంటే ఏమిటి అర్జున? మాం అభిజానాతి. నా గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. జీవుడెవరు, దేవుడెవరు, ఈ చర్చ చెయ్యాలి. ఇది భక్తి. 1,00,000 చామంతులు, 1,000 కుంకుమ పెట్టి పూజ చేయడం భక్తి కాదు, అది సాంకేతికం. 1,00,000 చామంతులు చేస్తే అని ఎందుకు చెబుతారు ఏదైనా అంటే, 1,00,000 సార్లు చేస్తే 1000 సార్లు అయినా వీడి మనస్సు దాని మీద ఉంటుంది. లేదయ్యా నేను ముందు వేశానండి 1,00,000 చామంతుల్లో నా పువ్వు ముందు వేశా, ఈ అహంకారం పోలేదయ్యా, ఇంకెందుకు? పైగా పొరపాటు వీడు అక్కడ నుంచున్నప్పుడు గాలికి ఓ చామంతి పువ్వు అమ్మవారి మించి రాలి ఇలా పడిందనుకో, నేను అక్కడ నిలబడగానే ఓ పువ్వు రాలిందని ఏమిటో, నేను ఎప్పుడు దండం పెట్టినా అలాగే, ఇదో అహంకారం. నేను ఎప్పుడు దండం పెట్టినా అలాగే జరుగుతుంది. అంటే ఇదంతా లోకంలో గొప్పలు పెంచుకోవడానికి మనం చేస్తున్న పని. ఓ గుడి కడతారు, 10 మంది కమిటీ సభ్యులను చేరతారు, అందులో ఎవరి పేరు చెప్పినా ఇంకొకరికి కోపమే. నా పేరు చెప్పలేదు, వారి పేరు ఎందుకు చెప్పారంటే కష్టపడింది నేనండి. అసలు మీరంతా కష్టపడింది దేవుడి కోసం కదా. మరి ఇందులో ఒకరి పేరు చెప్పారు, ఒకరి పేరు చెప్పలేదని ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు మనం గుడి కట్టడం? పైగా మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అడగడం, గుడి గురించి చెప్పండి, గుడి గురించి చెప్పండి, గుడిలోకి అందరినీ రమ్మని చెప్పండి. గుడిలోకి అందరిని రమ్మని చెప్పండి, ఆయన కాఫీకోట్లా ఆయన సినిమాయా, ప్రకటన? ఎందుకంటే గుడికి ప్రకటన అసలు? గుళ్ళో దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఎవడు గుడి గురించి ప్రచారం చేయడు. ఒక గుడి గురించి మనం ప్రచారం చేస్తున్నామంటే దేవుడి మీద నమ్మకం లేదనమాట మనకి. అమోదో నహి కస్తూరియా శపథేన విభావ్యతే. తనను రాసుకుంటే సుగంధం వస్తుంది, సుగంధం వస్తుంది జవ్వాది కస్తూరి చెప్పమండి. రాసుకున్న వాడి శరీరం నుంచి వస్తూనే ఉంటుంది. దేవుడికి నిజంగా మహిమ ఉంటే ప్రకటన అవుతుంది. మనమేంటి ప్రకటించేది? వాళ్ళ పోస్టర్లు వేసి. ఖచ్చితంగా ఈ ప్రచారాలు చేస్తున్నామంటే ఈ నడిపించే వాళ్ళలో స్వార్థం ఉందన్నమాట. వాళ్ళకి ఏవో డబ్బులు రావాలి, జనం రావాలి, డబ్బులు రావాలి, అందుకోసం యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఓ హడావిడి. ఇందులో ఎవడ కూడా వాడిది. అర్థం కోసం వచ్చేవాడు ఒకడు, అమ్మాయిల కోసం వచ్చేవాడు ఒకడు. ఇది నిజమైన భక్తి కాదు. భక్త్యామామభిజానాతి. ఎలా తెలుసుకోవాలి? అది కూడా యావాన్ యశ్చాస్మి తత్వతః. ఎంత స్పష్టంగా చెప్పాడండి భగవద్గీతలో. ఈ భగవద్గీతను కూడా మనం పైన ఆకులేసి పువ్వులేసి పూజ చేద్దామని చూస్తాం, ఇంట్లో పెట్టుకుని పవిత్రం అని చెబుతున్నాం, ఈ గూట్లో పెట్టాం శుభం అని చెబుతున్నాం, ఆ గూట్లో పెట్టాం అశుభం అని చెబుతున్నాం, పోయిన వాళ్ళకి సద్గతులు పలుకుతాయని శ్మశానంలో పారాయణ చేస్తున్నాం తప్ప భగవంతుడు ఏం చెప్పాడో గమనించామండి? అసలు చదవమని చెప్పేది అందుకు కదా. యావాన్, ఎంత స్థాయి మనిషి, భగవత్తత్వం ఏ స్థాయిలో ఉంటుంది. యావాన్ యశ్చ, అసలు నేను ఎవరు? ఇది ఎవడని ఆలోచించాడా అర్జున? ఎందుకు చదువుతున్నారు మీరు భగవద్గీత అన్నాడు. యావాన్ యశ్చాస్మి తత్వతః. తత్వం, నేనెవరు, నువ్వెవరు ఆలోచించావా? ఇది భక్తి. అసలు మనకి దీన్ని భక్తినే అనరు, లోకని జ్ఞానం అంటారు. జ్ఞానము భక్తి తేడా లేవు, మన జ్ఞానం కానీ. జ్ఞానం అనేది పొందడానికి భక్తి ఒక సాధనం. ఆ సాధనాన్ని స్వరూపాన్ని మార్చేసాం మనం. పైగా అది గొప్పగా చెబుతున్నాం. ఏదో మేడెక్కడం కోసం మెట్లెక్కాలయ్యా అని చెబితే 2 మెట్లు ఎక్కడం, మెట్లే గొప్ప ఉండడం. ఇంకా అసలు మెట్టెక్కే ప్రయత్నం చేస్తేనండి మేడెక్కినట్టే. పిచ్చివాడు అంటారు వీడిని. మెట్టెక్కే ప్రయత్నం మేడలెక్కినట్టే. చివరి మెట్టు కూడా నువ్వు ఎక్కినప్పుడే మేడెక్కినట్లు లెక్క. మెట్టెక్కిన వాడిని మేడెక్కాడు అనరే. పైగా మేడెక్కిన వాడు ఏమంటున్నాడు గమనం చేయి. మేడెక్కానంటున్నాడు, మెట్లు ఎక్కానంటే వాడు ఎక్కింది మెట్లండి. మేడెక్కడెక్కాడు? మెట్లు ఎక్కాడు. మేడెక్కడం కోసం మెట్లు కట్టుకున్నాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. ఎక్కాక మేడెక్కాను అంటున్నాడే. అంతే. ఏం చేయాలి? జ్ఞాన మార్గంలోకి వెళ్ళగానే ఈ భక్తి వదిలేయాలి. ఇంక మెట్లు వదిలేస్తాం మనం, ఇంక మెట్లు ఎక్కట్టుకుంటూ కూర్చుంటాం. అబ్బే భక్తే గొప్పది. అసలు దేవుడి ముందు కూర్చుంటే చాలు, ఆ మాల వేసుకుంటే చాలు, ఆ నామం పెట్టుకుంటే చాలు, ఇవన్నీ వచ్చేసే వ్యాఖ్యానాలు. ఇంకా పైగా దీనికి మళ్ళీ ఇంకా విపరీతాలు చేసి ఇలా తులసి మాల వేసుకున్నవాడు, ఇలా రుద్రాక్షలు వేసుకున్నవాడు, ఇలా నామం పెట్టుకున్నవాడు ఎన్ని పాపాలు చేసినా తప్పులేదు. వాడు వేశ్యలతో తిరిగితే భగవంతుడు కూడా తిరుగుతాడు, వాడు దొంగతనం చేస్తే భగవంతుడే శిక్ష భరిస్తాడు. ఈ విచిత్రమైన కథలన్నీ పుట్టించి భక్తిని మొత్తం గోతులో గెంటారండి. ఒకళ్ళ మించి ఒకళ్ళు. మళ్ళీ వీళ్ళ ద్వైతం ఎప్పుడైతే పెరిగిందో, దేవుళ్ళ రూపాలు విపరీతంగా ఎప్పుడైతే పెరిగిపోయాయో, ఒక రూపానికి ఘర్షణ ఖాయం. ఎందుకంటే భక్తుల్లో ఘర్షణలు ఉంటాయి. భక్త్యామామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంత తేలిగ్గా నేనెవరికి లొంగనయ్యా అర్జున. యావాన్, అసలు నా పరిమాణం ఏమిటి, పరిణామం ఏమిటి తెలుసుకోవలసిందే, తత్వం తెలుసుకోవలసిందే. యశ్చ, అసలు ఎవడు దేవుడంటే ఎవడు, బయట ఉన్నాడా లోపల ఉన్నాడా తెలుసుకోవలసిందే. అంతటా వ్యాపించి ఉన్నాడంటే అర్థమేంటి? అంతటా వ్యాపించి ఉన్నవాడు మన ఎదురుగా ఉన్న బల్లలో, కుర్చీలో, టీవీలో, గోడలో ఎందుకు లేడు? వాటిని మనం దేవుడుగా ఎందుకు అనుకోలేకపోతున్నాం? గుళ్ళో విగ్రహాన్ని మాత్రమే దేవుడుగా ఎందుకు అనుకుంటున్నాం?
అంటే అక్కడ అది వ్యక్తం అవుతుంది, ఇక్కడ వ్యక్తం కావట్లా. వ్యక్తావ్యక్తాల మధ్యలో తేడా ఏమిటి? మన మనోభావం కాదా? మన మనస్సులో భావన ఉంటే ఇక్కడ వ్యక్తం కాదా? మన మనస్సులో భక్తి లేకపోతే గుళ్ళో మాత్రం వ్యక్తం అవుతుందా? భక్తుల యొక్క గాఢమైన భక్తి కాదా క్షేత్రాలని పుణ్యక్షేత్రాలు చేసింది? మహర్షుల యొక్క తపస్సు కాదా మామూలు నదుల్ని తీర్థాలు చేసింది? ఆలోచింతురుగాక మేరలు. ఉరికి పుట్టుకతో తీర్థం అయిపోతుందండి. ప్రతి తీర్థం కథ దగ్గర మీరు అక్కడ మహర్షి తపస్సు చేశాడు. మనం ఆ మహర్షికి దండం పెట్టేసి కూర్చుంటున్నాం అంతే. మనం తపస్సులు చేయడం కనీసం ఆ నివృత్తి మార్గం ఏమిటో ఆలోచించట్లా. ఇంకా ప్రవృత్తి బాగా పెంచేసుకుని విపరీతంగా ఒకళ్ళొకళ్ళు పోటీలు పడిపోతున్నాం. యావాన్ యశ్చాస్మి తత్వతః తత్వత్వం అది నువ్వే అది నువ్వే అది నువ్వే. అద్వైతం భగవద్గీత తాత్పర్యం అద్వైతం. మరే మతంలోకి మరే శాఖలోకి భగవద్గీతను లాగకూడదు. అది కృష్ణుడి అభిప్రాయమే కాదు. ఒక్క అద్వైతం తప్ప భగవద్గీతకి రెండో అర్థం సమస్య లేదు. ఇంకో మార్గానికి భగవద్గీత లొంగదు. కావాలని లొంగదీశారు. ఎందుకంటే వాళ్ళ మతాలు వాళ్ళ జమానాలు పెంచుకోవడానికి, వాళ్ళ గురుత్వాలు దాసోహాలు పెంచుకోవడానికి. మరి కొంత బృందం మన చుట్టూ లేకపోతే మనకి తోచదు కదా, ఒంటరిగా ఉండలేకపోతున్నాం కదా. సన్యాసం పుచ్చుకుని కూడా ఎప్పుడూ ఒక 50 మంది ఉండి మనం పొగుడుతూ ఉండాలి, మనకు చుట్టూ హారతలు పడుతూ ఉండాలి, పల్లకీలో కూర్చోబెట్టి మనం మోస్తూ ఉండాలి. లేదా మనం ఏకాంతంగా ఉండలేం కదా. అందుకని బాగా పెంచుకుంటున్నాం మనం. లేకపోతే భగవద్గీత అద్వైతాన్ని చెబుతోంది, స్పష్టంగా ఉంది. యావాన్ యశ్చాస్మి తత్వతః. ఏమిటండి తత్వత్వం? తత్తా పరమాత్మత్వం. నీవు పరమాత్మ నువ్వు అని స్పష్టంగా వేదం చెబుతుంటే, భగవద్గీత చెబుతుంటే జీవుడు వేరు దేవుడు వేరు అంటే మూర్ఖత్వం కదండి. పరమ మూర్ఖత్వం, అనుమానమే లేదు. యశ్చాస్మి తత్వ తతో మాం తత్వతో జ్ఞాత్వ. అసలు నన్ను తెలుసుకునే విధానం కూడా తత్వతః. ఈ ఆరాధనగా నేను దొరకను ఆలోచనకి తప్ప, రూపంలో నేను దొరకను విచారణకి తప్ప. దానికి ఇది మార్గం అనే విషయం మనుషులు మర్చిపోతున్నారు. దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. దానికి సంబంధించిన భౌతిక చిహ్నాలే ధరిస్తున్నారు. అందరినీ ధరించమంటున్నారు. ఇలా ధరించే వాళ్ళందరూ ఒక వర్గం ఉంటున్నారు. వాళ్ళకు బృందం పేరు పెడుతున్నారు, దానికి ఒక సంఘం పెట్టారు. అయిపోయింది. ఇంక కొట్లాట్లు వచ్చాయి. కొత్త దేవతలు వచ్చి వాళ్ళ గుళ్ళు కడుతున్న తర్వాత మీరు గమనించండి, నేను పేర్లు చెప్పను, కనీసం ఒక 4-5 కొత్త దేవతలు ప్రాచీన సంప్రదాయంలో లేని వాళ్ళు ఇవాళ హిందువుల చేత ఆరాధింపబడుతున్నారు. వాళ్ళలో క్రమంగా పెరుగుతున్న అభిమానం గమనించండి. మాదే దేవత, మేము ఇంకో గుళ్ళోకి వెళ్ళాం, మా దేవత మాకుంది, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతే. ఇది ఏమైపోతుంది? చివరికి మొత్తం హిందువుల్లో 16 చీలికలు తీసుకొస్తాయి. సనాతన ధర్మం ఏమైపోతుంది? పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం తత్వతః ఆలోచించాలి. ఎంతసేపు ఈ విగ్రహతః, ఊరేగింపుతః, ఉద్యమతః, హారతితః, పూలుతః, పళ్ళుతః కాదు, తత్వతః. తతో మాం తత్వతో జ్ఞా విశతే తదనంతరం. ఇంత చేస్తే తదనంతరం విశతే. అప్పుడు నాలో ప్రవేశిస్తాడు. ఎలా ప్రవేశించడం కూడా ఎలాగా? సముద్రంలో నీరు ప్రవేశించడం. నీరు సముద్రంలో ప్రవేశించాక నీటిని మీరు విడుదలయ్యారు. అంచేత అద్వైతమే ముక్తి, సాయుధ్యమే ముక్తి. అందుకని గుళ్ళోకి భక్తులు ప్రవేశించినట్టు కాదు. గుళ్ళోకి భక్తులు ప్రవేశించిన భక్తుడు విడిగా ఉన్నాడు, గుడి విడిగా ఉన్నాడు. కొండలోకి నీరు ప్రవేశిస్తే కొండ విడిగా ఉంది, నీరు విడిగా ఉంది. ఓ గుడిసెలోకి మనం ప్రవేశిస్తే గుడిసి విడిగా ఉంది, మనం విడిగా ఉన్నాం. భక్తులు భగవంతుల్లోకి అలా ప్రవేశించరు. తత్వతః జ్ఞాత్వా, కలిసిపోవలసిందే. మళ్ళీ విడదీసే అవకాశం రావద్దు. అదే సాహిత్యం, అదే ముక్తి. స్పష్టంగానే అద్వైతాన్ని బోధిస్తోంది. వేరేది ఎలా చెబుతామండి అసలు? కావాలని లాగడం 100 అర్థాలు. భగవద్గీత ఒక అర్థం వ్యాసుడు రాసేడు అర్థం మనం రాయక్కర్లేదు. ఇంకా భారతం భాగవతం చదివితే భగవద్గీత ఉదాహరణతో సహా అర్థమవుతుంది. అర్థం అందులోనే ఉంది. ఉదాహరణలు భారతంలో కానీ భాగవతంలో కానీ ఉన్నాయి. 2 వ్యాఖ్యానాలు వ్యాసుడే రాశాడు. ఈ 2 తప్ప ఏదైనా కూడా సరైన వ్యాఖ్యానం అనడానికి వీల్లేదు. ఇక్కడ ఆయన రాసిన కదా, ఆయన కావ్యానికి ఆయన రాసిన వ్యాఖ్యానమే సరే. మరి ఎవరు ఎంత గొప్పవాళ్ళు భగవద్గీతకు వ్యాఖ్యానం రాయని, అది భారత భాగవతాల్లో ఉండే ఉదాహరణలతో వ్యాసుని వ్యాఖ్యానంతో భగవద్గీత అసలైన అర్థంతో కలిస్తేనే అంగీకరించాలి. ఆ కలుస్తోందో లేదో మనం కాస్త విచక్షణ చేయాలి. మా గురువు గారు చెప్పారు కాబట్టి గొప్పదంటే అలాగా? మనుషుల్లో ఎక్కువ తక్కువలు. వ్యక్తి ఆరాధన ఈ దేశంలో దురదృష్టవశాత్తు వ్యక్తి ఆరాధన చాలా ఎక్కువ. ఒక వ్యక్తి చుట్టూ ఒక 100 మంది చేరతారు. ఇంకా ఆయన మొత్తం బ్రహ్మాండమైన వాడిని చేసేస్తారు. ఇంకా ఆయన ఏం చెప్పినా సరే ఇంకా మాట్లాడడానికి వీల్లేదు. ఎవడు అసలు వీడికి బుర్ర ఉండదు. గొర్రెయిపోయాడు. గుర్రం లాంటి భక్తుడు శుభ్రంగా గొర్రెయిపోయాడు ఈయన చుట్టూ చేరాక. ఇంకా తలాడించడం మొదలెట్టాడు. ఇంకా ఆయన ఏదైనా చెప్తాడు. ఇంకా దాని నుంచి బయటపడాలి. కాబట్టే రామదాసు కూడా ఏమంటున్నాడో గమనించండి. భక్తి అంటే ఏమిటో. భక్తి శతకం, భక్తుడుగా పేరొందినవాడు. భగవత్ కీర్తనలు రచించిన రామదాసు కూడా అద్వైతాన్ని, తత్వజ్ఞానాన్ని ఎలా చెబుతున్నాడో చూడండమ్మా. నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ గుణామృతాబ్ధిలో రామచంద్రమూర్తి
నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ గుణామృతాబ్ధిలో తామును గృంకులాడక నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ గుణామృతాబ్ధిలో తామును గృంకులాడక వృధా తను కష్టము జంది మానవుండు ఈ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన వృధా తను కష్టము జంది మానవుండు ఈ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృత్తామస పంకముల్ విడునే దుర్వికార హృత్తామస పంకముల్ విడునే దశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ గుణ అమృత అబ్ధిలో ఒక్క పాదమంతా సాగిన సమాసంలో విష్ణు పాదం దొరికేలా చేశాడు. నీ మహనీయ తత్వరసము. ఏమిటి తత్వరసం? తత్వం, భగవంతుడు జీవుడు ఒక్కడే, అదే నువ్వు. తత్వమసి అయిపోయింది. అదే తత్వమసి వాక్యార్థమే తత్వరసం. దీనికి కొంతమంది పక్కదారి పట్టించడానికి వ్యాఖ్యానం వేసి తత్వమసి అంటే తత్వమపి అసి, అపి లేదు అక్కడ, మనం కల్పిస్తున్నాం. అపి అనేది ఈ కపి కల్పించిన మాట. అపి లేనే లేదు. తత్వమసి అని స్పష్టంగా ఉంటే ఈయన కల్పిస్తాడు, లాగుతాడు, పీకుతాడు. ఇదే పీకానం లాగానం. మొత్తం చెడిపోయింది వేదాంతం అంతా. మళ్ళీ ఏదో 2 వేదాంతాలు 3 వేదాంతాలు 6 ఇన్ని వేదాంతాలు ఉండవు. అంతం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. అంతం అంటే అర్థం చివర కదండి. 2 చివర్లు ఎలా ఉంటాయండి? ఒక చివర ఉంటుంది. చివర అంటే అది చివర కొస. అక్కడికి 2 ఉండే అవకాశం లేదు ఇంకా. అంచేది ఏదైనా అంతము ఉన్నామంటే అది ఒకటే. 2 ఎందుకు ఉంటాయి? మనిషి 2 చీలికలు ఉండొచ్చు, పాము నాలుగు అనేది 2 రకాల మాట్లాడతారు ఈయన. అందుకని తత్వరసం. నీ మహనీయ తత్వరస నిర్ణయం, దాన్ని నిర్ణయించాలంటే బోధ, ముందు అవగాహన చేసుకోవాలి. బోధ అంటే బోధించడం కాదు. పొరపాటు అర్థం లోకంలో ప్రచారం ఉంది. అంటే ఉపాధ్యాయులకు ఏదో బోధన అని మాట్లాడతారు, ఆ అర్థంలో అది వాడుతున్నారు లోకంలో, అది వేరే విషయం. కానీ నిజానికి సంస్కృత మూలంలో బుద్ధ్ అనే ధాతువుకి టు అండర్స్టాండ్, అవగాహన చేసుకోను అని అర్థం తప్ప నాట్ టు టీచ్. అధీతి బోధాచరణ ప్రచారణై. శ్రీహర్షుడు నైషధంలో చెప్పిన మాట. నలమహారాజు విద్యను నేర్చుకున్నట్టు. ఆ మాటకు వస్తే ఆ కాలంలో అందరూ విద్యను అలాగే నేర్చుకునేవారు. 4 దశల్లో. అధీతి ముందు చదవడం, బోధ తాను పూర్తిగా అవగాహన చేసుకోవడం, ఆచరణ అప్పుడు దాని ఆచరణలో పెట్టడం, 4వది ప్రచారణై ఇతరులకు చెప్పడం. మనం బోధ ఆచరణ పక్కనట్టు అధీతి ప్రచారం అదే తిను కక్కు చదివే చెప్పే. పరీక్షల్లో విద్యార్థులంతా చేస్తున్నారు. ఇప్పుడు పరీక్షలకు ముందు చదివేస్తున్నారు, పరీక్షల్లో కక్కేస్తున్నారు. అయిపోయిన తర్వాత అడిగితే మాకు తెలియదు. దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్, దట్స్ నాట్ ఇన్ సిలబస్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇంకా చదువులు ఎందుకు బాగుంటాయి? చదువులు సారం ఎందుకు అప్పుతుంది అసలు? మన అమాయకత్వం. కానీ అంటే తత్వరస నిర్ణయం జరగాలి అంటే బోధ. ఏదైనా కథ విన్నామంటే దాన్ని అవగాహన చేసుకోవాలి. అప్పుడు కానీ ఆ కథాతత్వం తెలియదు. మనం కథ విని అక్షంతలు పట్టుకోవడం, బలవంతంగా అటు చూడడం ఇటు చూడడం. అసలు పూజకు కూర్చున్న దంపతులు కూడా కథ వినరు. వాళ్ళకి ఎవరెవరు వచ్చారా అని హడావిడి. ఈ మొగాయనకేమో అందరూ వచ్చారా, చౌదరి గారు వచ్చారా, శర్మ గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, అందరూ హడావిడి. ఈ ఆడావిడికేమో పట్టుచీర మొగలో తోడుకోళ్ళు వచ్చింది, చిన్న నగలు చూసింది ఆవిడ. ఒకసారి చెప్పు రమణం, ఎందుకు రాలే, వాళ్ళు ఎందుకు వస్తారే? ఈ వ్యాఖ్యానాలు మధ్యలో లేవడం, పాలు కాఫీలు హడావిడి. ఇంక వీరిద్దరికి ఎక్కలేని పురోహితుడికి ఎందుకు? ఆయనకి ఇంకో ఖాతా ఉంది. ఈ ముగ్గురికి ఎక్కలేని సత్యనారాయణ స్వామి అక్కడ ఉంటాడండి. పేట్ల మీద కూర్చున్నామంటే మృత్యు వచ్చినా లేవకూడదు. మృత్యు వస్తే వాళ్ళు లేపుతారు పైకి. అంత నిష్ట ఉండాలి. ఆ ఏర్పాట్లన్నీ ముందే చేసుకునే లేవను పో, ఏం జరిగితే జరగని దృష్టి దాని మీదే ఉండాలి. ఇల్లు అలా అంటుకుపోనాయి, అది భక్తి. కాపాడుకుంటాడు దేవుడు. లేదా ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను చూసుకుంటాను యోగక్షేమం వహామ్యకం అని. అంత నిష్ట మనకెక్కడది? అసలు మనం దేవుడి కోసం చేస్తే కదా ఎంత హంగామా, ఆర్భాటం, బహుమతులు ఎన్ని వచ్చాయి, ఎవరెవరు వచ్చారు, ఏమి ఇచ్చారు, ఇదివరకు వాళ్ళకి ఏమి ఇచ్చాం, ఇప్పుడు మనకేమి ఇచ్చారు. పక్కావుడు చేసింది అంతకంటే గొప్పగా చెయ్యాలి. రాజకీయాలకి దీనికి తేడా ఎక్కడుందండి? రాజకీయాలన్నీ మన ఇళ్లలో ఉన్నాయి, మన వ్రతాల్లో కూడా ఉన్నాయి, మన గుళ్ళల్లో ఉన్నాయి, మన పూజల్లో ఉన్నాయి. ఈ రాజకీయాలను పోగొట్టకుండా హిందుత్వం ఏమిటండి, దైవం ఏమిటండి? అసలు దేవుడి కోసం చేస్తున్నామా మనం? అది తెలుసుకోవడం కోసం చేస్తున్నాం. ఇది బోధ. నిర్ణయ బోధ కథ గుణామృతాబ్ధిలో అవగాహన చేసుకుని ఆ గుణములనే అమృత సాగరంలో తామును గృంకులాడక. ఆ తత్వరసం అర్థమే. ఒక్క సత్యనారాయణ వ్రతం కథని గమనించండి. భగవద్గీతను ముగిస్తూ ఆ కథ తత్వాన్ని చెబుతాం. చాలా మందిని చేస్తాం.
5 అధ్యాయాల కథ ఎంతమంది వింటున్నాం? వింటే ఎంత గొప్పదండి. ఒక రాజు వ్రతం చేస్తాడు, ఒక బోయేవాడు వ్రతం చేస్తాడు, ఒక కట్టెలు కొట్టేవాడు వ్రతం చేస్తాడు, గొల్లవాళ్ళు వ్రతం చేస్తారు, ఒక షావుకారులు భార్య పిల్లలు వ్రతం చేస్తారు. ఈ మొత్తం ఇంతమంది ఇన్ని కులాల వాళ్ళని అందులో పెట్టడంలో ఉద్దేశం ఏమిటండి? నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధరసంబో నిర్నీమహనీయ తత్వరస నిర్ణయ బోధ గుణామృతాబ్ధిలో తామును గృంకులాడక వృధా తను కష్టము చెంది మానవుండు ఈ మహిలోక తీర్థముల నెల్లము నింగిన దుర్వికార హృత్తామస పంకముల్ విడునే దాశరథి కరుణాపయోనిధి. నీ మహనీయమైనటువంటి తత్వరస నిర్ణయం చెయ్యాలి అంటే ముందు నీ కథలనే అమృతాబ్ధిలో అవగాహన కోసం మునగాలయ్య. అవగాహన అనే మాటకు అర్థం గమనించండి. అవగాహన అంటే పూర్తిగా మునుగుట, గాహనం అంటే స్నానం, అవగాహనం అంటే లోపలికంట మునగడం. గ్రంథం అవగాహనం అంటే లోతుకంట వెళ్ళి చర్చించి విషయం తెలుసుకోవడం. పైపైన పద్యాలు పాడుకుంటూ పోవడం కాదు. ఇప్పుడు ఆ పాడేవాడు కూడా లేరు అసలు. అవగాహన పక్కనెట్టు. తామును గృంకులాడక. సత్యనారాయణ వ్రతం కథలో ఎలా మునగాలండి? బ్రాహ్మణుడు వ్రతం చేస్తాడు, కట్టెలు కొట్టేవాడు చూస్తాడు, తనకు కూడా చేయాలనిపించి, స్వామి నేను ఈ రోజు కట్టెలమ్మగా వచ్చినటువంటి ప్రతిఫలంబుతో నీ వ్రతం భుజే ఇంగలవాడను అని పలికినతోడనే స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క కృపా విశేషం భుజేత ఆనాడు కట్టెలు కొట్టువానికి అధికంపుగా రెట్టింపు ఫలము లభించెను అని వెంటనే ఏమైందండి? సంకల్పిస్తే చాలు రెట్టింపు ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్పవాడండి! అతను వ్రతం చేస్తాడు అంటే మనం మామూలు జీవనం అనే దాన్ని భగవంతుడికి సమర్పించదలుచుకుంటే ఆ జీవితాన్ని మనకి రెట్టింపు ఫలం వస్తుంది. ఇది తత్వం. కట్టెలు కొట్టేవాడు అంటే రెట్టింపు అయింది. మనం కట్టెలు కొట్టక్కర్లేదు దానికోసం, ఎవరన్నా అవుతుంది. అక్కడ బ్రాహ్మణుడు కట్టెలవాడు సమానం, ఇద్దరికి ఫలం వచ్చింది. గొల్లవాళ్ళు వ్రతం చేశారు, రాజు ప్రసాదాన్ని తిరస్కరించాడు, రాజుకి వెంటనే రాజ్యం పోయినట్టుగా కబురు వచ్చింది. బుద్ధి తెచ్చుకుని గొల్లవాళ్ళ కాళ్ళు పట్టుకుని మళ్ళీ ప్రసాదం తీసుకున్నాడు, రాజ్యం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా కబురు వచ్చింది. అంటే సత్యనారాయణ వ్రతం ద్వారా మనం గ్రహించాల్సింది ఎవరిని అవమానించొద్దు, గొల్లవాళ్ళని అవమానించొద్దు, ఏ కులం వాళ్ళని అవమానించొద్దు. కానీ మనలో మనకి ఎన్ని గొడవలు నడుస్తున్నాయండి, ఎన్ని కులాల వాళ్ళం ఒకరినొకరు ఎంత దూషించుకుంటున్నామండి, రకరకాలుగా పెట్టి. పైకి మాట్లాడకపోవచ్చు కానీ లోపల ఇళ్లల్లో ఇప్పటికీ కులపరమైన ద్వేషాలు ఎంత తీవ్రంగా ఉన్నాయండి. అసలు ప్రైవేటుగా వ్యక్తుల్లో గమనిస్తే నాకు అసలు లోకం మీద విరక్తి వచ్చి పారిపోదాం అనిపిస్తుంది. వీళ్ళు మనస్సులో భావాలు ఇవే, ఇలా విడిగా కూర్చొని ఇలా మాట్లాడుతున్నారు, వేదిక మీద ఇంకోలా మాట్లాడారు అంతే. అంటే మనం అంతా నటిస్తున్నాం ఇక్కడ జీవితాల్లో. ఇంకెలా బాగుపడుతుంది జీవితం? మనకి నిజంగా వాళ్ళ పట్ల ద్వేషం ఉంది, వేదిక మీద వాళ్ళని పొగిడాం మనం, నాలిక తాటిపట్టా. రాజకీయ నాయకుల్లో ఉండడం ఏంటి? ప్రతి మనిషిలో ఉంది. అప్పుడు వేదికలన్నీ కృత్రిమం అయ్యాయి, సభలన్నీ పనికిరానివి అయ్యాయి. ఇంక ఎన్ని సభలు పెడితే, ఎన్ని పుస్తకావిష్కరణ చేస్తే ఈ లోకం బాగుపడుతుంది? తత్వరసం బోధలోకి వెళ్ళాలి. మరి అక్కడ గొల్లవాళ్ళని నిందించబట్టే కదా రాజుకు అవమానం చేసి మనం ఆ కథ విన్నామా? అసలు వినడమే మానేశారు ఈ మధ్యన. ఆ కొబ్బరికాయలు చూస్తూ ఉంటారు, ప్రథమాధ్యాయ కొబ్బరికాయ కొట్టండి, ద్వితీయాధ్యాయ కొబ్బరికాయ కొట్టండి అనగా ఇంకా రెండేనే భోజనాలు పెట్టేయండి, ఇంకో రెండే కొబ్బరికాయలు ముఖ్యం మనకి. సత్యనారాయణ స్వామి అక్కల్లా కథ అక్కల. ఇలా గొల్లవాళ్ళని నిందించిన రాజు అవమానాల పాలయ్యాడు కదా. మనం ఏ కులం వాళ్ళని ఒక్క మాట అనొద్దు, కులాన్ని బస్సులు మాట్లాడొద్దు, ఈ భావం మనసులో పెంచుకోమండి. వాళ్ళేనండి ఎన్ని జన్మలెత్తినా అని మాట్లాడుతూ ఉంటాం. ఇది అదేమిటది? మరి ఈ అహంకారం పొందే సత్యనారాయణ వ్రతం ఎందుకు? షావుకారు గారు వ్రతం చేస్తా అన్నాడు, చేయలేదు, ఫలితం అనుభవించాడు. భార్యాపిల్లలు చేశారు, ఆ సత్ఫలితం కూడా అనుభవించాడు. పడవ నిండా రత్నాలు మాణిక్యాలు వేసుకున్నాడు, మామాలుడు కలిపి. అబద్ధం ఆడారు. సత్యనారాయణ స్వామి ముసలి వేషంలో వచ్చి అడిగితే రాళ్ళు రప్పలు ఏవో ఆకులు తీగలన్నారు, తథాస్తు అన్నాడు, అవే అయ్యి. మళ్ళీ వాళ్ళు తప్పు తెలుసుకుని వ్రతం చేయగానే మళ్ళీ రత్న మాణిక్యాలయ్యి. అంటే సత్యనారాయణ వ్రతంలో గొప్పది సత్యవ్రతం. సత్యాన్ని కనుక మనం పాటించినట్టయితే జీవితంలో ఒక్కసారి కూడా అన్నవరం వెళ్ళకపోయినా స్వామి క్షమిస్తాడు. స్వామి మన ఇంట్లో ఉంటాడు. అన్నవరం నుంచి మకా వచ్చేవరే, నాకు కావలసింది నువ్వురా, కొండ మీద వాళ్ళకంటే నువ్వే ఎక్కువ నిజాలు మాట్లాడుతున్నావురా, ఎప్పుడు సత్యానికి కట్టుబడ్డావురా, నేను ఇక్కడే ఉంటానని మన గుండెల్లో ఉంటాడు, ఆ కొండల్లో ఉంటాడు. కానీ ఏటా 4 సార్లు అన్నవరం వెళ్ళినా 1116 వ్రతం 10,116 వ్రతం చేయించుకున్న, పురోహితులందరికీ దక్షించిన, హుండీ మొత్తం లక్షలతో మనం నింపేసిన, మనం దొంగ వ్యాపారాలు చేసినంతకాలం, సారా కొట్లు పెట్టి వ్యాపారాలు చేసినంతకాలం, బ్లాక్ మార్కెటింగ్ చేసినంతకాలం, స్మగ్లింగ్ చేసినంతకాలం, అబద్ధాలు ఆడుతున్నంతకాలం అన్నవరం సత్యనారాయణ స్వామి కాదు కదా. ఏ ఆత్మీయమైన దృశ్యం మన ఇంట్లో ఉండదు, ఆ దృశ్యం పోయినట్టే మొత్తం. ఇది సత్యనారాయణ వ్రత కథా విశ్లేషణ. ఈ కథ మనకు కావాలి. ఆ కథ వినరు, అక్షంతలు పట్టుకుంటారు. పైగా వినవాడు ఎవడో కుర్రాడు ఉంటాడు, వాడు జీన్స్ ప్యాంట్ వేసుకు బయట తిరుగుతూ ఉంటాడు. వాడిని పిలిచి ఒరే అక్షంతలు వేసుకోరా, పుణ్యం. ఎందుకు అక్షంతలు వినడానికి? వేయకూడదు అసలు. కథ వినవాడికి అక్షంతలు వేసుకునే యోగ్యత కూడా లేదు. కథ వినాలి, కథతత్వం గ్రహించాలి.
అలా గ్రహించకపోతే ఏముంటుందయ్యా అంటున్నాడు ఆయన. నీ మఖనీయ తత్వరస నిర్ణయ బోధ గుణామృతాబ్ధిలో తామును గృంకులాడక. నీ కథలు తత్వం గ్రహించడం, అన్వయించుకోవడం, ఆచరించుకోవడం ఇది ఏదీ చెయ్యరు మనుషులు. ఈ మానవుండు ఈ మహిళన తీర్థముల నెల్లము నింగిన. 12 పుష్కరాలకి 12 నదుల్లో మునిగామండి. అసలు కాశీ నుంచి రామేశ్వరం వరకు మేము చూడని ఆలయం లేదండి, మేము చూడని నది లేదండి. అహంకారాలు పోలేదు, గర్వాలు పోలేదు, బంధుప్రీతి పోలేదు, అవినీతి పోలేదు, పక్షపాతం పోలేదు. ఎందుకు ఈ యాత్రలన్నీ? యాత్రా స్పెషల్ వాళ్ళని బాగు చేయడానికి. మనకి ఏమీ కలగల దీనివల్ల. యాత్రకు వెళ్ళకముందు ఎలా ఉన్నామో యాత్ర నుంచి వచ్చాక అలాగే ఉన్నాం. ఇంకాస్త తగాదాలు పెరిగాయి. ఏంటి యాత్రలో ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్యలో కూడా అనవసర అపార్థాలు పెరిగాయి. అంటే ఎన్ని తీర్థాల్లో మునిగిన దుర్వికారకృత్ తామస పంకముల్ విడునే. హృదయంలో ఉండే తామస పంకాలు, ఈ బురద, ఈ రాగద్వేషాల, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి విడిచిపోయే అవకాశం ఉందా? మనుషులు ఎందుకు గ్రహించరు దీన్ని? దాశరథి కరుణాపయోనిధి అని మీరు విన్నా వినకపోయినా మరో 2-3 భాగాల్లో రామదాసు తన ఆవేదనని విరమింపజేయదలుచుకున్నాడు. భగవద్గీతను కూడా నేను కూడా నా ఆవేదనని విరమింపజేస్తారు 3-4 భాగాలు. సెలవు.